ఆయన ఆకాశానికి నిచ్చెన వేసుకుంటూ ఉంటే ఆయన సతీమణి ఓవర్ యాక్షన్తో ఆయన్ను పాతాళం వైపు నెట్టేసింది పార్టీ నాయకత్వం. ఒకప్పుడు కీలక పదవులతో ఓ వెలుగు వెలిగిన నాయకుడే ఇప్పుడు ఓ మాదిరి పదవికి పరిమితమైపోయారు. ఆయనకు అంతకన్నా మంట పుట్టించే విషయం ఏంటంటే ఆయన్ను ఏమాత్రం పట్టించుకొని నేతకు పార్టీ నాయకత్వం ఉజ్వల పదవిని ఇచ్చి గౌరవించింది. ఒక పక్క తాను ఆశించిన పదవి రాకపోగా అనధికారికంగా తనకు డిమోషన్ రావడంతో కుతకుతలాడిపోతున్న పచ్చ నేత స్వపక్షంలో తన ప్రత్యర్థికి తాను కూడా ఊహించని గొప్ప పదవి రావడాన్ని జీర్ణించుకోలేక డైజిన్ టాబ్లెట్ల కోసం వెతుకుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? వైఎస్ఆర్ జిల్లా టీడీపీలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగారు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి. వీలు చూసుకొని రాజ్యసభలోకి ఎంట్రీ ఇచ్చేస్తా మనసంతా కూల్గా ఉంటుందని ఆయన సీక్వెల్ కలలు కంటూనే ఉన్నారు. అయితే కాలం మహా చెడ్డది ఆయనపై పగబట్టేసింది. ఒకప్పుడు జిల్లా పార్టీ వ్యవహారాలను శాసించిన శ్రీనివాసులు రెడ్డికి ఇప్పుడు ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక పదవులు ఉండేవి శ్రీనివాసులు రెడ్డికి. ఇప్పుడు కేవలం జోనల్ ఇన్ఛార్జ్ పదవికి పరిమితమయ్యారు. ఈ పతనం వెనక పెద్ద కథే ఉంది. గత ఎన్నికల వరకు శ్రీనివాసులు రెడ్డి వైభవం చాలా బాగుండేది. ఆ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి తన సతీమణి మాధవిరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు శ్రీనివాసులు రెడ్డి. ఆ నిర్ణయమే తన రాజకీయ పతనానికి దారి తీస్తుందని ఆయన ఊహించి ఉండరు. ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచే మాధవిరెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై బహిరంగంగానే చిరుబురులాడ్డం మాధవిరెడ్డి దినచర్యలో భాగమైపోయిందని చెప్పొచ్చు. వారి స్థానంలో తనకంటూ ఓ సొంత కోటరీ ఉండాలన్న ఆలోచనతో తనకు నచ్చిన నేతలకు కీలక పదవులు ఇప్పించుకొని రాజకీయాలు చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనే ఆమె దూకుడు ప్రదర్శించి వివాదం రాజేసుకున్నారు. తన పొరుగు నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య భూముల వద్దకు పోయి మాధవిరెడ్డి హల్చల్ చేయటం ప్రకంపనలు పుట్టించింది. దీనిపై ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. ఇక ప్రభుత్వ అధికారులను తరచుగా తన సూటిపోటి మాటలతో అవమానిస్తున్నారు మాధవిరెడ్డి. ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్తో ప్రజల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే పార్టీ పదవుల పందారంలో శ్రీనివాసులు రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు భూపేష్ రెడ్డికి కట్టబెట్టారు. ఈ పదవి పోతే పోయింది, పొలిట్ బ్యూరో పదవి ఉంది కదా అనుకుంటే ఆ పదవి కూడా పీకి పారేశారు చంద్రబాబు నాయుడు. ఇలా శ్రీనివాసులు రెడ్డి అధికారాలను, వైభవాన్ని కత్తిరించి పారేశారు. ఎమ్మెల్యే అయ్యింది లగాయత్తు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నారు మాధవిరెడ్డి. అయితే ఆ వ్యూహం బెడిసికొట్టింది. పదే పదే తలనొప్పులు తెస్తోన్న మాధవిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు. తన సతీమణికి మంత్రి పదవి, తనకు రాజ్యసభ పదవి వస్తాయని శ్రీనివాసులు రెడ్డి చాలా ఆశించారు. ఈ పదవులు ఆశించే గతంలోనే కడపలో పార్టీ కార్యాలయాన్ని తన సొంత నిధులతో నిర్మిస్తామని శ్రీనివాసులు రెడ్డి, మాధవిరెడ్డి ప్రకటించారు. అయితే ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ఇప్పుడు పార్టీలో కీలక పదవులు రెండూ పోవడంతో ఈ దంపతులు నీరుగారిపోయారు. ఎమ్మెల్యేతోనూ ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డితోనూ అంటిముట్టనట్లు వ్యవహరించే పార్టీ నేత హరిప్రసాద్కు తాజాగా పార్టీలో అత్యున్నత పదవి దక్కింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి హరిప్రసాద్ను ఎంపిక చేశారు. ఈ పరిణామాలను ఎమ్మెల్యే దంపతులు నమ్మలేకపోతున్నారు. తిరిగి పూర్వ వైభవం సంపాదించాలంటే ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు ఇద్దరికి. పార్టీ శ్రేణులు, జిల్లా టీడీపీ నేతలు మాత్రం మాధవిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి దంపతులకు చెక్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు కూడా.